Garuda Express, an international courier service. విశాఖలో మహానాడు సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలకు మనోవేదన మిగులుస్తున్నారట. ఎంపీలు ఎమ్మెల్యేలకు నామినేట్ పదవులు ఇచ్చే ప్రసక్తే లేదని ప్రకటించి పెద్ద షాక్ ఇచ్చారని తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు ఆవేదన చెందుతున్నారని సమాచారం. దీంతో 3 ఏళ్లుగా నామినేట్ పోస్టుల కోసం కళ్ళు కాయలు కాసేలా చూస్తున్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కంగుతున్నారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో తమకు చోటు దక్కుతుందని పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, పాయకరావుపేట ఎమ్మెల్యే వంగలపూడి అనిత ఎన్నో ఆశలు పెట్టుకున్నారట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి జంప్ చేసిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు కూడా తనకు అమాత్య పదవి ఖాయమని తన సన్నిహితుల దగ్గర చెప్పుకున్నారట. ఇప్పుడు బాబు మొండి చేయి చూపించడంతో అలకపోనారట ఆయన. ఈ ముగ్గురికి మంత్రివర్గంలో పార్టీ అధినేత మొండి చేయి చూపించారు. బండారు కొన్నాళ్ల పాటు అలకపోని పార్టీ కార్యక్రమాలకు, ముఖ్యమంత్రి సభలకు దూరంగా ఉన్నారు. 4 రోజుల తర్వాత అలకవేడి మళ్లీ జనజీవన స్రవంతులకు వచ్చేశారు ఆయన. కూడా చైర్మన్ పదవి కానీ లేకపోతే క్యాబినెట్ హోదా ఉన్న ఏదైనా కార్పొరేషన్ పదవి తనకు వస్తుందని ఎంతో ఆశాభావంతో ఉన్నారట ఇప్పటిదాకా. సరే, ఇక ఎమ్మెల్యే అనిత కూడా మంత్రి పదవి రాకున్నా కనీసం నామినేట్ తప్పగా వస్తుందని ధీమాగా ఉన్నారట. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు పార్టీ ఫిరాయింపు, గిరిజన కోటాలో మంత్రిని అవుతారని తెగ కలలు కన్నారట. కానీ ఆయనకు కూడా బాబు చేయి చేశారట. విశాఖ పశ్చిమ శాసనసభ్యుడు గణబాబు, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, యలమంచి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు, ఎమ్మెల్సీ ఎంబీవీఎస్ మూర్తి వీరంతా ఏదైనా మంచి క్యాబినెట్ హోదా కలిగిన కార్పొరేషన్ పదవి వస్తుందని మొత్తం ఆశాభావంతో ఉన్నారట. ఇప్పటిదాకా అనూహ్యంగా చంద్రబాబు ఎమ్మెల్యేలకు నామినేట్ పదవులు ప్రసక్తే లేదని తెగేసి చెప్పడంతో ఆశావహులంతా తీవ్ర నైరాశ్యంలో ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలుగు తమ్ముళ్లే బాహటంగా అనుకుంటున్నారు. మరో కొద్ది రోజుల్లో మహానాడు జరుగుతున్నందున వీరంతా ఆ కార్యక్రమానికి ఎంతవరకు చిత్తశుద్ధితో పనిచేస్తారన్నది ప్రశ్నార్థకమే అని పార్టీ వర్గాలే అంటున్నాయి. ఇప్పటికే జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలు మహానాడు కమిటీలో భాగస్వాములే ఉన్నారు కూడా. ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యతను అప్పగించారు చంద్రబాబు నాయుడు. అధినేత నిర్ణయంపై నామినేట్ పదవులు ఆశించిన ఎమ్మెల్యేలు తమ అనుచరుల వద్ద తమ గోడు వెళ్లబోసుకుంటున్నారట. మరి మహానాడుకు వీళ్ళంతా ఎలా రెడీ అవుతారో, అసలు వస్తారా రారా అని అంతా అనుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.